అయినా ఈనాడు కాదండి, మన దేశంలో తరతరాలుగా ఉన్నారు. శ్రీరామచంద్రుని కూడా చెడగొట్టాలని ఎగపడే సుప్పనాతి సూర్పరకులు. వాడు ముక్కు చెవులు కోసి బాగా పచ్చడి పెట్టాలి. కాస్త పచ్చడేసుకోండి, తినండి. ఇద్దరున్న ప్రేమ పేరే జోడు మధ్యలా, ఇద్దరంటుకోని కనుల నిప్పు వెన్నెలా. మాట తప్పకు ప్రియా ప్రియా ప్రియా, దారి తప్పితే ఏయా మహాశయా. ఇంటి భామలిద్దరైతే శాంతి లేదులే, సవతి పోరు కన్నా వేరే చావు లేదులే. మాట తప్పకు ప్రియా ప్రియా ప్రియా, దారి తప్పితే ఎలా మహాశయా. కోకిలమ్మ పాట లాంటి కొత్త కోకతో కోమలాంగులిద్దరొస్తే ఓరి దేవుడు గురుడో. మాట తప్పకు
మీరా? నమస్కారం, రండి. కూర్చోండి. మాకు మర్యాదలు ఎందుకులేండి. మీరు కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడే మీ కింద పనిచేసే ఉద్యోగస్తులం మేము. మీరు చాలా గొప్పవారని, పెద్ద హోదా ఉన్నవారని, మీరు అనుకుంటే ఏమైనా చేయగలరని నాకు తెలుసు. అందుకే మీ సహాయం అడగడానికి వచ్చాను. ఇలాగే నించున్న పడంగా కట్టుకున్న బట్టలతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మా వారికి ట్రాన్స్ఫర్ ఇప్పించండి. ఎందుకని? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుని కడుపు చెంచుకోవడం ఎందుకు? మీకు ఎంత తెలుసో తెలుసుకుందామని. ఏ ఇంతకన్నా తెలుసుకోవాల్సింది చాలా ఉందనా?